దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురి చేసిన జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో అటు జాతీయ పార్టీలు ఇటు ప్రాంతీయ పార్టీలు డి అంటే డి అనేలా తలపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎలక్షన్ల ఫలితాలు ఇలా ఉన్నాయి. కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే హర్యానాలో కమలం పూసింది. 5 ఏళ్ల కిందట 370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు చేసినాక జమ్మూ కాశ్మీర్ లో ఇదే ఫస్ట్ ఎలక్షన్. ఆర్టికల్ తీసేసినందుకు పబ్లిక్ అంతా మాకే హిమ్మతిస్తున్నారని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటే ఓటర్ దేవుళ్ల తీర్పు రివర్సులు ఉంది. మొత్తం 90 సీట్లుంటే 46 గెలిచిన వాళ్ళకే సీఎం సీటు. నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలతోటి అధికారంలోకి వస్తుర్రు. బీజేపీ 29 సీట్ల కాన్నే ఆగింది. పీడీపీ టికెట్ మీద 3 అసెంబ్లీకి వస్తున్నారు. పాత సీఎం ఒమర్ అబ్దుల్లా సారే మళ్ళా ముఖ్యమంత్రిగా వస్తున్నాడు పొత్తుల సర్కార్లా. ఇక హర్యానాకు వస్తే మునం పెట్టి 3వ పవర్కి వచ్చింది కమలం పార్టీ. సర్వేలన్నీ కాంగ్రెస్ కే జై వచ్చిన ఫలితాలు మాత్రం ఉల్టా వచ్చినాయి. గమ్మత్ ఏందంటే పొద్దుగాల మిషన్లు తెరవంగానే రాకెట్ స్పీడ్ తోటి ఉరికిన చేయకూడదు అటెంక వెనక పట్టు పట్టింది. లేలే ఏదో గల్లత్ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే గదేం లేదు అనుకొచ్చిండ్రు. హర్యానా అసెంబ్లీలో కూడా 90 సీట్లే. అధికారంలో ఉన్న బీజేపీ 50 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కు 30 కాన్నే బిరేకులు పడ్డాయి. నయాబ్ సింగ్ సారే మళ్ళా సీఎం అవుతున్నాడు. హర్యానాలో పతారా చూపిస్తుంది, జాతీయ పార్టీలో నూటి చేస్తుందని ప్రచారమైన చీపురు పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలే. కానీ కాశ్మీర్ లో ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే వచ్చిండు కేజ్రీవాల్ సార్ వాళ్లకు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఈ 2 జాతీయ పార్టీలు ఇవాళ చెరో కాడ గెలిచి సై అంటే సై అంటున్నాయి.